హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉన్నాయి. వీడియోని ఫటాఫట్ లైక్ అయితే చేసేయండి. సో వీడియో కంటిన్యూ చేయే ముందు ఇవాళ టెక్నాలజీ ఫ్యాక్ట్ వచ్చేసి, జనరల్గా మనం మొబైల్ని పర్చేస్ చేస్తూ ఉంటాం కదా. పర్చేస్ చేసిన తర్వాత బాక్స్లో మనకు ఆ ఛార్జింగ్ కేబుల్ ఏదైతే ఉంటుందో ప్రతి కంపెనీ చిన్నగా ఇచ్చేస్తూ ఉంటుంది. సో మనకు ఒక డౌట్ రావచ్చు, మనం ఇన్ని డబ్బులు పే చేస్తున్నాం కదా, ఈ కేబుల్ సైజ్ ఏదైతే ఉంటుందో అది కొంచెం పెద్దగా ఇస్తే మేము పడుకొని కూడా చార్జ్ చేసేసుకుంటూ చార్జ్ చేయొచ్చు, పబ్జీ ఆడొచ్చు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. కాకపోతే కంపెనీ వాళ్ళు ఇలా కావాలనే ఆ కేబుల్ని చిన్నగా ఇచ్చేస్తూ ఉంటాయి. దానికి రీజన్ ఏంటి అంటే, మీరు ఛార్జింగ్ పెట్టి మొబైల్ వాడుతున్నారు అనుకోండి, దాని బ్యాటరీ మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో తర్వాత మీరే కంపెనీని తిడతారు కదా, అరే ఏంటి ఈ మొబైల్ కంపెనీకి సంబంధించిన బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రావట్లేదు అని చెప్పేసి మీరు ఎక్కడ అంటారు అని చెప్పేసి మొబైల్ కంపెనీస్ వాళ్ళు కావాలనే ఆ ఛార్జింగ్ కేబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని చిన్న సైజులో ఇస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, వాళ్ళు ఫస్ట్ టెక్ న్యూస్ వచ్చేసి ఒప్పో గురించి. ఒప్పో వాళ్ళు ఒక స్ట్రెచబుల్ ఫోన్ని లాంచ్ చేశారు కదా. సో దానికి సంబంధించిన హ్యాండ్స్ ఆన్ వీడియోస్ అనేవి కొన్ని లీక్ అయ్యాయి, అది కూడా నా దగ్గరకు వచ్చాయి. సో ఆ వీడియోస్ని మీరు చూడొచ్చు. సో ఆ మొబైల్ మీరు చూసినట్టయితే వాళ్ళు ఒక బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఆ మొబైల్ అనేది చాలా ఈజీగా స్ట్రెచ్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. అంతేకాకుండా అదే బటన్ని మళ్ళీ 2 times ప్రెస్ చేస్తే చిన్నగా అయిపోతుంది. అంతేకాకుండా టేబుల్ మీద పెట్టి ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్ రొటేట్ అయిపోయేది ల్యాండ్స్కేప్లోకి మారిపోతుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఆ ప్యానల్ ఏదైతే ఉంటుందో అది ప్యానల్ డివైడ్ అయిపోతుంది. సో ఇలా అది స్ట్రెచ్ అయినప్పుడు మనకు ఆ ఇమేజ్ ఏదైతే ఉంటుందో ఆ ఇమేజ్ కూడా, అంటే దాంట్లో ఉండే ఐకాన్స్ అయినా కానివ్వండి అవన్నీ కూడా దానికి తగ్గట్టు అడ్జస్ట్ అయిపోతున్నాయి. సో చాలా ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ అని చెప్పేసుకోవచ్చు. సో ఈ హ్యాండ్స్ ఆన్ వీడియో అనేది నాకు కొన్ని ట్రస్టెడ్ సోర్సెస్ నుంచి వచ్చాయి. యాక్చువల్లీ దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో కూడా నేను చేయొచ్చు. కాకపోతే మళ్ళీ దాని గురించి మీరు మీ టైం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పేసి ఇందులోనే నేను టెక్నిక్స్లో నేను దీన్ని ఇంక్లూడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ గురించి. యాపిల్కి ఇవాళ $113 మిలియన్ ఫైన్ వేశారు. సో దానికి రీజన్ ఏంటి అంటే, అప్పుడెప్పుడో మనం ఒక న్యూస్ విన్నాం, యాపిల్ వాళ్ళు పాత ఐఫోన్స్ ఏవైతే ఉంటాయో వాటికి అప్డేట్ ఇచ్చి ఐఫోన్స్ని స్లో చేస్తున్నాయి అని చెప్పేసి కదా. అయితే యాపిల్ వాళ్ళు దీనికి చెప్పిన రీజన్ ఏంటి అంటే, బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ అవ్వకుండా, అంటే ఆ ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెసర్ మీద ఎక్కువ వెయిట్ పడకుండా, బ్యాటరీ ఎక్కువ కన్జంప్షన్ కాకుండా ఉండడానికి మేము ఇటువంటి అప్డేట్ రూల్ అవుట్ చేశాము అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పారు. కాకపోతే యూజర్స్కి ఇంటిమేట్ చేయకుండా వీళ్ళు ఇలా ఐఫోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్లో చేస్తున్నారు. సో ఇలా ఈ అప్డేట్ ఇవ్వడం ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారు, పాత ఐఫోన్స్ స్లో చేస్తే చాలామంది ఏం చేస్తారు, కొత్త ఐఫోన్స్ కొనుక్కుంటుంటారు. సో అందుకోసమే వీళ్ళు ఇలా అప్డేట్ రూల్ అవుట్ చేశారు. పాత ఐఫోన్స్ని స్లో చేశారని చెప్పేసి కేసు వేసిన కారణంగా ఇప్పుడు వీళ్ళ మీద అయితే భారీగా ఫైన్ అయితే పడింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కూడా యాపిల్ గురించే. యాపిల్లో మనకు యాప్ స్టోర్ ఉంటుంది చూసారా. సో దాంట్లో ఎవరైనా డెవలపర్స్ యాప్ అప్లోడ్ చేసిన తర్వాత ఎవరైనా దాన్ని కొనుక్కున్నారనుకోండి, కొనేటప్పుడు దాంట్లో నుంచి 30% అనేది యాపిల్ వాళ్ళు తీసుకుంటారు. అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో, అంటే ఒక డెవలపర్ దగ్గర నుంచి వీళ్ళు తీసుకునే అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని 15% చేయబోతున్నట్టయితే తెలుస్తుంది. దీనివల్ల డెవలపర్కి ఇంకా ఎంకరేజ్మెంట్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి రెడ్మీ నోట్ 10 సిరీస్ గురించి. యాక్చువల్లీ ఈ రెడ్మీ నోట్ 10 అనేది చైనాలో రెడ్మీ నోట్ 9 అనే పేరుతో అయితే రిలీజ్ చేసేస్తున్నారు. కాకపోతే అన్ని కంట్రీస్లలో రెడ్మీ నోట్ 10 అనే పేరుతో అయితే తీసుకొని రాబోతున్నారు, లేదా రెడ్మీ నోట్ 9T అనే పేరుతో తీసుకొచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. దీన్ని మనకు ఈ 26th రోజు అయితే లాంచ్ చేయబోతున్నారు. మరి గ్లోబల్గా దీన్ని ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి కూడా రెడ్మీ గురించి. రెడ్మీ నోట్ 9 Pro యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు, కొంతమంది బీటా యూజర్స్కి Android 11 అప్డేట్ అయితే రూల్ అవుట్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. మెల్లిగా అందరికైతే దీన్ని రూల్ అవుట్ చేసేస్తారు. మరి మీ దగ్గర రెడ్మీ నోట్ 10 Pro ఉంటే, మీరు బీటా టెస్టర్ అయితే మీకు ఈ అప్డేట్ వచ్చిందా లేదా అనేది అయితే కింద కామెంట్ రాయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పబ్జీ గురించి. పబ్జీ ఈసారి మళ్ళీ తిరిగి ఇండియాలోకి అయితే రీఎంట్రీ ఇవ్వబోతుంది కదా. అయితే ఈసారి దీన్ని ఇండియా నేటివిటీకి తగ్గట్టు తీసుకొస్తారని చెప్పేసి నేను చెప్పాను కదా. అయితే దాంతోపాటే ఈ పబ్జీ మొబైల్కి సంబంధించిన సైజ్ ఏదైతే ఉంటుందో ఆ గేమ్ సైజ్ అనేది చాలా తక్కువ ఉండబోతున్నట్టయితే తెలుస్తుంది. అంతేకాకుండా అప్డేట్ సైజ్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా తక్కువ ఉండబోతున్నట్టయితే తెలుస్తుంది. వచ్చేసి వివోకి సంబంధించిన ఒరిజిన్ ఓఎస్ గురించి. ఫంటచ్ ఓఎస్కి రీప్లేస్మెంట్గా అయితే దీన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోస్ అయితే ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి. దాని ప్రకారం చూసుకున్నట్టయితే దీని ఐకాన్స్ అయినా, యానిమేషన్స్ అయినా, తర్వాత దీని టచ్ రెస్పాన్స్ అయినా అవన్నీ ఫంటచ్ ఓఎస్తో పోల్చుకున్నట్టయితే బెటర్ నోట్ అయితే తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఇది చైనాలో ఏ డివైస్కి వస్తుంది అని చెప్పేసి ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. తర్వాత ఇండియాకి ఏ డివైస్ తీసుకొస్తారు అని చెప్పేసి అయితే మెల్లిగా లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మోటో జీ ప్లేకి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే ఇంటర్నెట్లో కనిపించేస్తున్నాయి. యాక్చువల్లీ 2021 మోడల్ అన్నట్టు. అయితే దీంట్లో వీళ్ళు స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్ వాడబోతున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ S21 సిరీస్ గురించి. ఇప్పటికే చాలా రకాల రూమర్స్ వచ్చాయి. స్నాప్డ్రాగన్ 875 ప్రాసెసర్ అని చెప్పేసి, ఎగ్జినోస్ 2100 ప్రాసెసర్ అని చెప్పేసి, S Pen సపోర్ట్ ఉంటుందని చెప్పేసి ఇలా చాలా రకాల రూమర్స్ వచ్చాయి. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన లీక్ ఏంటి అంటే, వాళ్ళలోనే
తినే స్టిచ్చింగ్ దీనిలో ఉండబోతున్నట్టయితే తెలుస్తుంది. ఇప్పటివరకు మనకు వచ్చిన మొబైల్స్లో చూసుకున్నట్టయితే బెజిల్స్ అన్ని వైపులా తగ్గించారు. కాకపోతే ఈ చిన్లో ఏంటంటే బెజిల్స్ అనేవి కొంచెం పెద్దగా కనిపించేస్తుంటాయి. కాకపోతే ఇప్పుడు సామ్సంగ్ గెలాక్సీ S21లో చాలా తక్కువ బెజిల్స్ ఉండబోతున్నట్టయితే తెలుస్తుంది. చూసేసి యాపిల్ గురించి, యాపిల్ వాళ్ళు ఈ మధ్య M1 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో దాన్ని అనౌన్స్ చేసేసారు కదా. అయితే ఈ ల్యాప్టాప్లో క్రాస్ ఓవర్ ప్లాట్ఫామ్ ఉండడం కారణంగా మనం దీనిలో విండోస్ యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా వాడచ్చు అన్నట్టయితే తెలుస్తుంది. అయితే ఇదే మనకు లైనెక్స్ ఓఎస్ ఉంటుంది చూసారా, దానికి సంబంధించిన దాన్ని కూడా వాడవచ్చు అని చెప్పేసి అయితే లీక్ ద్వారా తెలుస్తుంది. అయితే అన్ని రకాల యాప్స్ కాదు, కొన్ని సెలెక్టెడ్ యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇన్స్టాల్ చేయకుండా వాడుకునే సౌకర్యం అయితే మనకు ఈ ప్రాసెసర్ ద్వారా ఉండబోతుంది. అయితే దీంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో ఈ చిప్ వల్ల మనం దాన్ని అప్గ్రేడ్ చేసుకోలేము, అంటే దాంట్లో ఉండే ర్యామ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం అప్గ్రేడ్ చేసుకునే అవకాశం లేదు అన్నట్టయితే కూడా తెలుస్తుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చి సామ్సంగ్ గురించి. సామ్సంగ్ Z Flip లైట్ మొబైల్ని వీళ్ళు త్వరలో తీసుకొని రాబోతున్నట్టయితే మనకి ఇక్కడ ఒక లీక్ ద్వారా తెలుస్తుంది. ఇప్పటి వరకు మనకు ఈ ఫోల్డబుల్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో 1,00,000కు పైగా చూసాం కదా. అయితే ఇప్పుడు ఈ సామ్సంగ్ Z Flip తీసుకొచ్చిన తర్వాత 60,000, 50,000 ఆ ప్రైస్ సెగ్మెంట్లో దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి యాపిల్ గురించి. యాపిల్ వాళ్ళు ఈ మధ్య 12 సిరీస్ మొబైల్స్ని లాంచ్ చేసేసారు కదా. అయితే దీంట్లో చాలామంది యూజర్స్కి డిస్ప్లే ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి కంప్లైంట్ చేశారు. డిస్ప్లే ఫ్లిక్కరింగ్ అయినా కానివ్వండి, గ్రీన్ టింట్ ఇష్యూస్ అయినా కానివ్వండి, సో ఇటువంటి ఇష్యూస్ వస్తున్నాయి కదా. దీని గురించి యాపిల్ వాళ్ళు చెప్పేది ఏంటి అంటే, మేము దీన్ని అప్డేట్ ద్వారా ఫిక్స్ చేస్తే ఇది సెట్ అవ్వచ్చు అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. ఒకవేళ అప్డేట్ ద్వారా ఫిక్స్ అవ్వకపోతే హార్డ్వేర్ ప్రాబ్లం ఉంటే దాన్ని రీప్లేస్ చేస్తారు కావచ్చు, చూడాలి. నెక్స్ట్ వచ్చి ట్విట్టర్ గురించి. ట్విట్టర్ వాళ్ళు ఉన్న ఫ్లీట్స్ అని చెప్పేసి ఒక ఫీచర్ని అయితే రూల్ అవుట్ చేశారు కదా. అయితే దీన్ని తీసుకొచ్చిన తర్వాత స్టెబిలిటీ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి ఈ అప్డేట్ని స్లో డౌన్ చేస్తున్నట్టయితే ట్విట్టర్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి OnePlus గురించి. OnePlus వాళ్ళు OnePlus Nord N100 అనే పేరుతో ఒక మొబైల్ని అయితే తీసుకొని వస్తున్నారు కదా. అయితే ఇది ఇండియాలోకి ఎలా తీసుకొని రారనుకోండి, దీంట్లో వీళ్ళు 90 Hz రిఫ్రెష్ రేట్ వాడబోతున్నట్టయితే తెలుస్తుంది. స్నాప్డ్రాగన్ 460 ప్రాసెసర్ 90 Hz రిఫ్రెష్ రేట్ మనకు దేనికి పనిచేస్తుందో తెలియదు. కాకపోతే OnePlus బ్రాండింగ్ నుంచి వస్తుంది కాబట్టి ప్రైస్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ మనం OnePlus Nordలో ఇదే విషయం చూసాం. నెక్స్ట్ వచ్చేసి యాహూ మాజీ CEO మెరిసా అని చెప్పేసి ఆమె సన్షైన్ కాంటాక్ట్ యాప్ ఒకదాన్ని అయితే లాంచ్ చేసిందంటే. యాక్చువల్లీ ఈమె 2017లో యాహూ నుంచి విడిపోయి ఈమె సొంత స్టార్టప్ని అయితే క్రియేట్ చేసింది. దానికి గాను ఈమె ఇప్పుడు ఈ యాప్ని అయితే లాంచ్ చేసింది, iOS కోసం అన్నట్టు. జనరల్గా మన మొబైల్ డూప్లికేట్ కాంటాక్ట్స్ ఉంటాయి చూసారా, సో వాటి కోసం ఈ యాప్ని తీసుకొచ్చినట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మోజిలా ఫైర్ ఫాక్స్ గురించి. జనరల్గా చాలామంది గూగుల్ క్రోమ్ వాడుతూ ఉంటారు, ఫైర్ ఫాక్స్ కూడా వాడుతూ ఉంటారు అనుకోండి. అయితే దీంట్లో వీళ్ళు ఒక కొత్త సెక్యూరిటీ ఫీచర్ని అయితే తీసుకొచ్చారు. జనరల్గా మనం HTTPS వెబ్సైట్ ఓపెన్ చేయకుండా కొన్ని HTTP వెబ్సైట్స్ ఉన్నా కూడా ఓపెన్ చేస్తూ ఉంటాం. సో HTTPS వెబ్సైట్ ఓపెన్ చేస్తేనే మనం సెక్యూర్గా ఉన్నట్టు అని చెప్పేసి నేను మీకు ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. అయితే ఒకవేళ మనం ఈ HTTP లాంటి వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు దాని పక్కకి ఆటోమేటిక్ యాడ్ చేసే విధంగా ఈ ఫీచర్ ఉండబోతున్నట్టయితే తెలుస్తుంది, లేదా మనకు ఒక ఎర్రర్ మెసేజ్ ఉండే విధంగా అయితే తెలుస్తుంది. దాంతోపాటు 2021లో వీళ్ళు కొత్త వర్షన్ తీసుకొస్తారు కదా, దాంట్లో వీళ్ళు అడోబ్ ఫ్లాష్ ప్లేయర్ సపోర్ట్ ఉండే విధంగా తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ పే గురించి. ఈ మధ్య వీళ్ళు లోగోని అయితే చేంజ్ చేసేసారు కదా. అయితే యూఎస్లో వీళ్ళు లోగోని చేంజ్ చేయడంతో పాటు కొన్ని ఎక్స్ట్రా ఫీచర్లు కూడా తీసుకొచ్చారు అన్నట్టు. జనరల్గా మనం ఒక బిల్ని పే చేసేటప్పుడు, ఫుడ్కి సంబంధించిన బిల్ ఉందనుకోండి, దాన్ని పే చేసేటప్పుడు ఆ బిల్ని మనం ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకునే ఫీచర్ని కూడా వీళ్ళు తీసుకొచ్చినట్టయితే వస్తుంది. ఇంకా చాలా రకాల ఫీచర్స్ని అయితే యూఎస్ఓలో తీసుకొచ్చారు, మరి ఇండియాలోకి ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి వాట్సాప్ గురించి. వాట్సాప్లో మనం స్టాటస్ పెట్టుకుంటూ ఉంటాం కదా, ఆ స్టాటస్లో ఉండే వీడియోకి ఆడియో ఉంటుంది, ఆ ఆడియోని మ్యూట్ చేసే ఫీచర్ని వీళ్ళు తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ గురించి. యూట్యూబ్లో మనకు యాడ్స్ అనేవి ప్లే అవుతూ ఉంటాయి కదా, ఆ యాడ్స్ ప్లే అయ్యేటప్పుడు మనకు వీడియో యాడ్స్ కాకుండా ఆడియో యాడ్స్ని కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్టయితే ఒక ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. సో ఈ ఆడియో యాడ్స్ మనకు యూట్యూబ్ మ్యూజిక్ ఉంటుంది చూసారా, సో అటువంటప్పుడైతే ఈ ఆడియో యాడ్స్ అయితే ప్లే అవుతూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ న్యూస్.